Dear followers, viewers of Light of Bible channel in YouTube, hearty welcome for today's public health care. As a part of this, we are going to learn about health benefits of cloves. యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని వీక్షిస్తున్న ఫాలోవర్స్కి వ్యూవర్స్కి అందరికీ ఈనాటి పబ్లిక్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు లవంగాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వై ఆర్ లేట్? The health benefits of cloves are like this. The cloves will have antioxidants, especially very important antioxidant, that is eugenol. Antioxidants will be helpful to fight against free radicals. The free radicals can destroy our cells and it can lower the risk of chronic diseases. Before going to explain this, I would like to say something in Telugu. మరి లవంగాల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నాము కదా. ఈ లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైన యూజినాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. అంటే చర్మంలో ఉన్నటువంటి కణాలని నాశనం చేస్తూ ఉంటాయి. మరి ఈ విధమైన ఫ్రీ రాడికల్స్తో ఈ యూజినాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ పోరాటం చేసి చర్మాన్ని ఆరోగ్యదాయకంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇట్ కెన్ లోయర్ ద రిస్క్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ అండ్ న్యూరోజెనరేటివ్ డిసీజెస్. గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా, క్యాన్సర్ రాకుండా ఈ లవంగాలు మనకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా నాడీ సంబంధ వ్యాధులు కలిగి నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా మనకి ఎంతగానో ఈ లవంగాలు తోడ్పడతాయి. నాడీ వ్యవస్థ దెబ్బతినడం అంటే మరి కణానికి ముఖ్యమైనటువంటి నాడీ వ్యవస్థ ప్రచోదనాలు, అంటే నాడీ కణానికి సంబంధించి నాడీ ప్రచోదనాలు జరగడానికి న్యూరాన్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. న్యూరాన్స్ ఆల్ హెల్ప్ఫుల్ టు సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్. నాడీ ప్రచోదనాల రూపంలో నాడులు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. మరి ఈ నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా ఈ న్యూరాన్లు నష్టపోకుండా ఈ లవంగాలు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇట్ కెన్ రెడ్యూస్ లాస్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ యాంటీవైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్. మరి హానికరమైనటువంటి వైరస్లకి, హానికరమైనటువంటి బ్యాక్టీరియాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాటి నుంచి మనల్ని కాపాడడానికి లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇట్ ఈస్ యాంటీ మైక్రోబియల్, దట్ ఈస్ వై ఇట్ కెన్ సపోర్ట్ అవర్ ఓరల్ హెల్త్. సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా ఈ లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి మన నోటి ఆరోగ్యం అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మరి నోటి ఆరోగ్యం బాగా ఉండాలి అంటే మనం ఎక్కువగా లవంగాలని ఉపయోగిస్తూ ఉండాలి. ఇట్ కెన్ రెడ్యూస్ ప్లేక్ అండ్ నమ్ టూత్ పెయిన్. మరి పళ్ళ మీద
చాలా సందర్భాల్లో పాచి పేరుకుపోతూ ఉంటుంది, చెడు వాసన వస్తూ ఉంటుంది, అంటే దుర్వాసన వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పళ్ళు అనేవి పాడైపోయి పిప్పు పళ్ళు అయిపోయి చాలా నొప్పి అనేది కలుగుతూ ఉంటుంది. మరి దీని అంతటి నుంచి కూడా ఈ లవంగాలు మనల్ని ఎంతగానో కాపాడుతాయని చెప్పడంలో సందేహం ఏం లేదు. ఇట్ కెన్ ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ హార్మోన్ పనితీరు బాగుండేలా చేస్తుంది. యు నో అబౌట్ ఇన్సులిన్. ఇన్సులిన్ హార్మోన్ కెన్ రెగ్యులేట్ గ్లూకోజ్ లెవెల్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డయాబెటీస్ ప్రాబ్లం. మరి ఇన్సులిన్ హార్మోన్ అనేది శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి షుగర్ వ్యాధి రాకుండా, మధుమేహం అనే వ్యాధి రాకుండా మరి తోడ్పడడానికి ఉపయోగపడుతుంది. ఆ విధమైనటువంటి ఇన్సులిన్ హార్మోన్ని క్రమబద్ధీకరించడానికి ఈ లవంగాలు అనేవి ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇట్ హ్యాస్ మ్యాంగనీస్ మినరల్. ఇట్ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ బోన్ హెల్త్. వీ కెన్ హ్యావ్ స్ట్రాంగ్ బోన్స్. ఇందులో ఉండేటువంటి మ్యాంగనీస్ అనే ఖనిజం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి కావలసిన మ్యాంగనీస్ ఖనిజం అనేది లవంగాల్లో ఎక్కువగా మనం పొందగలం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్లోవ్స్. సో ప్లీజ్ take it as valuable part in our balanced diet to be healthy daily. మరి తప్పకుండా ఈ లవంగాల యొక్క ఆరోగ్య ప్రయోజనం తెలుసుకున్న మీరు మీ మంచి ఆహారపు అలవాట్లలో ఒక ప్రాముఖ్య భాగంగా దీన్ని చేసుకొని మరి ఎన్నో అనారోగ్య సమస్యల్ని జయించగలరని, ఇలాంటి మంచి వీడియోలు ఇంకా అనేకమైనవి వినాలి అనుకుంటే తప్పకుండా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించి ఇంతమంది ముఖ్యమైన సమాచారాన్ని వారికి కూడా మరి అందడానికి సహకరించి వారి ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడ్పడాలని మీ అందరికీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ అదర్ పీపుల్ ఫర్ దేర్ better health as like you. I hope you do this. This is B. Vijay Vahini, Public Healthcare Light of Bible channel in YouTube. Thank you all for watching and subscribe. Meet you soon again.